అందరికీ మరణాత. దేవుని యొక్క వాక్యమును చదువుకొని వివరించుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్న మా త్రియేక దేవా, నీకు వందనములు. ఆత్మీయ జనకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి మీరు బయలుపరిచిన బైబిల్ మిషను 88వ వార్షిక మహోత్సవములను మీరు జరిగించినటువంటి విధానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క 26వ తారీఖు సాయంకాల సభలో నీ వాక్యమును అందించుటకు నిలుబడి నన్ను మరుగుపరుచుకొని నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపుకొని నీ బిడ్డలకు కావలసిన వాక్య వర్తమానమును అందించమడుచున్నాను. వినగలుగు చెవి, గ్రహించుకొనగల మనస్సు, భద్రపరచుకొనగలుగు భాగ్యము, వాక్యానుసారమైన జీవితం అందరికీ దయచేయమని, ఆటంకం లేకుండా చేయమని, బలహీనుడైన నన్ను బలపరచుమని వాక్యమును బోధకుడైన యేసు నామమున మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియదేవుని పిల్లలారా, ప్రభు నామమున మీకెల్లరకు శుభములు కలుగును గాక, ఆమేన్. 88వ వార్షిక బైబిల్ మిషన్ మహోత్సవముల యొక్క సందర్భముగా మీ అందరికీ శుభాకాంక్షలు, మరణాత తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే యెషయా ప్రవక్త ద్వారా దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయులైనటువంటి వారికి చేస్తున్నటువంటి ఒక వాగ్దానము, ప్రవచనముతో కూడినటువంటి ఆశీర్వాదమును మనము గమనించగలిగిన వారమై ఉన్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు క్రిస్మస్ కాలములో మనము చదువుకొని వివరించుకునేటువంటి వాక్యము, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆనాటి కాలములో ఇశ్రాయేలీయులైనటువంటి వారు చాలా నిరాశ నిస్పృహలతో జీవించుచున్నటువంటి వారై ఉన్నారు. అలాంటి ఈ యొక్క పరిస్థితుల్లో వారిని బలపరచడానికి, వారిలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలను తీసివేయడానికి, వారు కలిగి ఉన్నటువంటి మంచి భవిష్యత్తు గురించి దేవుడైనటువంటి యెహోవా ఈ యొక్క మాట ద్వారా యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులైనటువంటి వారికి తెలియపరచడం అనేటువంటి జరిగింది. ఈ యొక్క వచనము నేటి కాల క్రైస్తవ సంఘానికి సాదృశ్యముగా మనకు కనబడుచున్నది. క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడకు సూచనగా ఇది కనబడుచున్నది. క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడకు విశ్వాసులైనటువంటి వారు ఎలాగున సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని తెలియపరచుచున్నది. ఆధునిక కాలములో అనగా వర్తమాన కాలమును మనము గమనించినట్లయితే జరుగుతున్నటువంటి నేటి కాల పరిస్థితులను బట్టి దేవుని యొక్క 2వ రాకడ ఆలస్యము లేదని, ఆయన త్వరలో రానయ్యున్నారు అనేటువంటి విషయము మనకి బోధపడుచున్నది. దేవుని యొక్క సువార్త ద్వారాలనేటువంటివి మూయబడేటువంటి కాలము సమీపమై ఉన్నది. దేవుని యొక్క వాక్యము కరువైతున్నటువంటి రోజులు మన ముందు కనిపించుచున్నవి. అంత్యక్రీస్తు యొక్క పరిపాలన ఆరంభం కానున్నది అనేటువంటి విషయము మనకు అవగతమవుతున్నది. అందుచేత మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన విశ్వాసముగా ఎదుగుచున్నటువంటి మనకు ఎంతకాలము ఇవ్వబడి ఉన్నదో అనేటువంటి విషయము ఎవరికి కూడాను తెలియనటువంటి స్థితి. ఈ యొక్క సమయము అనగా మనకు ఇవ్వబడినటువంటి యొక్క సమయము కొన్ని సెకండ్లు అవ్వచ్చు, కొన్ని నిమిషాలు అవ్వచ్చు, కొన్ని గంటలు అవ్వచ్చు, కొన్ని నెలలు అవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు. అయితే ఇది ఈ యొక్క దేవుని యొక్క 2వ రాకడ ఎంత కాలంలో రానై ఉన్నది అనేటువంటి విషయము ఎవరు కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే నేటి కాల క్రైస్తవులైనటువంటి వారు, క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు అంటే, క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ ఆలస్యమవుతూ ఉన్నది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారై ఉన్నారు. అందరూ అని మనం చెప్పలేము, కానీ కొందరు ఆ విధమైనటువంటి స్థితిలోనే ఉన్నటువంటి వారై ఉన్నారు.
విశ్వాసులైనటువంటి వారు సిద్ధపడుతున్నారు, అవిశ్వాసులైనటువంటి వారు సిద్ధపడకుండా పడిపోతున్నారు, తిరిగి లేస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనములు అంటూ ఉంటాడు, నిద్రించుచున్నటువంటి నీవు మేల్కొని మృతుల్లో నుండి లేగు, క్రీస్తుని మీద ప్రకాశిస్తున్నారు అని చెప్పి ఆయన తెలియచేస్తున్నటువంటి వారై ఉన్నారు. నేటి కాల క్రైస్తవులను మనం గమనించినట్లయితే చాలామంది నిద్రిస్తున్నటువంటి స్థితిలో ఉన్నారు. ఆ యొక్క నిద్ర అనేటువంటిది దేన్ని సూచిస్తూ ఉన్నది అనగా మరణమును సూచిస్తూ ఉన్నటువంటిది ఉన్నది. ఈ యొక్క మరణము అనగా ఆత్మీయ స్థితిలో మరణించినటువంటి వారుగా, ఆత్మీయ స్థితిలో నిద్రించుచున్నటువంటి వారుగా అనేక మంది క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు ఉన్నట్లుగా మనకు కనబడుచున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నిద్రావస్థ అనగా దేవుని యొక్క క్రియలు లేనటువంటి వారు ఆ యొక్క నిద్రావస్థలో ఉన్నారు అనేటువంటి విషయమును మనం అందరం కూడా అర్థం చేసుకోగలిగిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయంలో 1-2 వచనాలు మనము గమనించినట్లయితే సార్దీసులో ఉన్నటువంటి ఆ యొక్క సంఘపు దూతకు ఆయన అంటూ ఉన్నారు, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవే అని చెప్పి. ఈ సార్దీసు సంఘము చాలా బలిష్టమైనటువంటి సంఘము ఆనాటి కాలంలో, అలాగుననే చాలా ప్రముఖమైనటువంటి పేరు కలిగినటువంటి సంఘము. కానీ ఆ తరువాత వారు దేవుని యొక్క క్రియలు లేకపోవడము చేత అది జీవము కలిగినటువంటి సంఘముగా ఉన్నది కాస్త ఎలాంటి స్థితిలోనికి వచ్చేసింది అని అంటే మరణపు స్థితిలోనికి, అనగా ఆత్మ సంబంధముగా జీవించకుండా ఉన్నటువంటి స్థితిలోనికి వచ్చేసింది. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు ఆ సంఘానికి, ఏమనంటే నువ్వు జీవించుచున్నావన్న పేరు నీకుంది, కానీ నీవు మృతుడవే అని చెప్పేసని. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినప్పుడు మన యొక్క అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించినట్లుగా అక్కడ తెలియచేయబడుచున్నది. కాబట్టి ఈ యొక్క వాక్యమును బట్టి మనము ధైర్యము తెచ్చుకోగలిగినట్లయితే గనక మనమందరము కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమైనటువంటి ఈ స్థితిలో క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నారనంటే బ్రతికిస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు అనేటువంటి విషయము అర్థమవుతూ ఉన్నది. అయితే మనం చదవబడినటువంటి వాక్య భాగంలో లెమ్ము, తేజరిల్లుము అనేటువంటి ఆ యొక్క మాటలను మనము ధ్యానం చేసుకున్నట్లయితే గనక, లెమ్ము అని అంటే నిద్రలో ఉన్నటువంటి వారిని లెమ్మని చెప్పొచ్చు, కూర్చున్న వారిని లెమ్మని చెప్పొచ్చు, మామూలుగా నిద్రపోకుండా పడుకున్నటువంటి వారిని కూడా లెమ్మని మనము చెప్పవచ్చు. ఇక తేజరిల్లుము అని అంటే గనక రెండవ రాకడ కొరకు సిద్ధపడుము అనేటువంటి అర్థములో ఈ యొక్క వాక్యమును మనము చెప్పుకోగలిగినటువంటి వారమై ఉన్నాం. అయితే లేచి తేజరిల్లితేనే దేవుని యొక్క రెండవ రాకడకు మనం సిద్ధపడగలము అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాల్సినటువంటి వారమై ఉన్నాం. లేదా లేచి అనగా మనకున్నటువంటి ఈ యొక్క నిద్రావస్థ స్థితిలో నుండి, జీవము లేనటువంటి క్రియలు కలిగినటువంటి ఆ యొక్క స్థితిలో నుండి జీవము కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి స్థితిలోనికి మనము వచ్చి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడినట్లయితే ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొని ఆయనతో ఆయన యొక్క రాజ్యంలో చేరి ఆయనతో మనము నిత్యము కూడా జీవించగలిగినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్న వారమై ఉన్నాం. అయితే నిద్రావస్థలో ఉన్నటువంటి వారమైనటువంటి వారు ఎలాగున లేవాలి, ఎలాగున సిద్ధపడాలి అని మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు పరమగీతం గ్రంథంలో 3వ అధ్యాయంలో 1 నుండి 3వ వచనం వరకు మనం చూసినప్పుడు ప్రియురాలు అంటుంది, నేను పండుకొని నా ప్రాణప్రియుని వెదకి తిని, కానీ ఆయన నాకు కనబడలేదు. అందుకే నేను లేచాను, పట్టణాల్లో సంత వీధుల్లో ఆయన వెతుకుతానని వెళ్ళాను, కానీ ఆయన నాకు కనబడలేదు. కావలి వారిని అడిగాను, కానీ వారు నా ప్రాణప్రియుని యొక్క జాడ తెలియపరచలేదు.
నేను మరికొంత ముందుకు వెళ్ళినప్పుడు నా ప్రాణప్రియుని నేను కనుగొన్నాను అని చెప్పి అక్కడ ప్రాణప్రియురాలు తెలియజేస్తోంది. కాబట్టి ఈనాడు నిద్రావస్తులైనటువంటి క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు చేయాల్సిన పని ఏంటంటే పండుకొని దేవుని వెతకడం కాదు, లేచి అనగా నిద్రలో నుండి లేచి పాపపు స్థితిలో నుండి లేచి దేవుణ్ణి వెతికినప్పుడు, సరి అయినటువంటి స్థితిలో దేవుని వెతికినప్పుడు ఆయన్ని మనం కనుగొలిగిన వారమై ఉన్నాము. తద్వారా ఆయన యొక్క రాకడకు తగినటువంటి సిద్ధపాటును అందుకొని ఆయన యొక్క రాజ్యములో వారసులము కాగలిగినటువంటి వారమై ఉన్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో తెలియచేయబడుచున్నటువంటి విషయము లేచి దేవుని యొద్దకు రావాలి అని. మొదటిది లేచి దేవుని వెదకాలి, రెండవది లేచి దేవుని యొద్దకు రావాలి. లూకాసు వార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు చూసినప్పుడు తండ్రి దగ్గర నుండి తన యొక్క ఆస్తిని తీసుకొని స్నేహితులతో కలిసి వెళ్ళి దుర్వ్యాపారములు చేసి ఆస్తి అంతా కూడా నాశనం చేసుకొని చివరికి పందులను పెంచేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో పందులు తినేటువంటి ఆ యొక్క పొట్టును తినడానికి ప్రయత్నం చేసినటువంటి వాడై ఉన్నాడు. కానీ అందుకు పందులు అంగీకరించలేదు. అప్పుడు అనుకున్నాడు, నా తండ్రి దగ్గర అనేక మంది ఉన్నారు, వారికి ఏ విధమైన ఆకలి లేదు, అందుచేత లేచి నా తండ్రి దగ్గరికి నేను వెళతాను. నీ కుమారుని అనిపించుకోవడానికి సరిపోను, పరలోకమునకు నీకు వ్యతిరేకముగా నేను పాపము చేశాను, నీ యొక్క సేవకులను నన్ను ఒకడిగా ఉంచుకో అని నేను అడుగుతానని అనుకున్నటువంటి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు అక్కడే లేడు. వెంటనే లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మనం అందరూ ఎరిగిన వారమై ఉన్నాం. ఆ యొక్క తండ్రి తన యొక్క కుమారుని చూచి దూరం నుండే గ్రహించి తనను ఎదుర్కొని అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద ముద్దు పెట్టుకొని అతనికి స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపజేసి అలాగనే చెప్పులు కాళ్ళకు తొడిగించి చేతి వేలికి ఉంగరము తొడిగించి గొప్ప విందు చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగున తప్పిపోయిన కుమారుని మాదిరిగా ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే గనక వారు చేయాల్సిన పని ఏంటంటే దేవుని దగ్గరికి రావాల్సినటువంటి వారై ఉన్నారు. నేను దేవుని దగ్గరికి వెళ్తానని అనుకుని అక్కడే ఉంటే కాదు, ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి వారై ఉన్నారు. ప్రభు చెప్తూ ఉన్నారు, ప్రయాసపడి భారం మోసుకొని చిన్నవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని చెప్పి. మరొక చోట మనం చూసినట్లయితే బూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందండి, నేనే దేవుడును, మరి ఏ దేవుడును మీకు లేడు. ఎందుకని ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి? యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని బట్టి మనం చూసినట్లయితే ఆయన మాట అంటూ ఉన్నారు, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడు వాడను నేనే నిన్ను చేశాను, నేనే నిన్ను చంకన పెట్టుకుని ఉన్నాను, నేనే నిన్ను ఎత్తుకొని ఉన్నాను, నేనే నిన్ను రక్షిస్తాను అని ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నారు. గనుక లేచి మనము మన దేవుని దగ్గరికి మనము వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. ఇక మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే లేచి మనము దేవుణ్ణి స్తుతించాల్సినటువంటి వారమై ఉన్నాం. కీర్తనల గ్రంథము 108వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూస్తే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ గానము చేయును. ఈ వచనములో రెండు భాగాలు కనబడుతున్నాయి. ఒకటి దేవుని స్తుతించడము, రెండవది గానము చేయడము అనేది. 57వ కీర్తనలో అంటూ ఉంటాడు 8వ వచనంలో, నా ప్రాణమా మేల్కొనుమని. కాబట్టి ఆయన యొక్క రెండవ రాకడకు సిద్ధపడేటటువంటి విధానములో మనము ఆత్మీయముగా మేల్కొనాలి, దేవుణ్ణి మనము స్తుతించాల్సినటువంటి వారమై ఉన్నాం. 103వ కీర్తనలో మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకమని అంటూ ఉంటారు. దేవుణ్ణి మనం స్తుతించే విషయంలో ఆయన చేసిన ఉపకారములు దేన్ని కూడా మర్చిపోకుండా స్తుతించినట్లయితే ఆయన యొక్క రాకడకు మనము సిద్ధపడగలిగినటువంటి వారమై ఉన్నాం. కీర్తనకారుడు అంటూ ఉంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అని చెప్పేసని. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 20వ వచనం అంటూ ఉంటాడు, ఏమనంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పేరట సమస్తము గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ మనము
కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అయ్యగారు రాసిన కీర్తనలో మనం చూసినప్పుడు దేవాదేవుని మ్రొక్కలేండి, ఓ ప్రియులారా దేవరాజుని గొల్వరండి. మంచం దిగగా దేవుని స్తుతించడం, అన్నము తినడానికి ముందు స్తుతించడం, ప్రయాణం అవడానికి ముందు స్తుతించడం, అన్ని వేళలా కూడా మనము స్తుతించాల్సినటువంటి వారమైనాం. ప్రభు చేసిన మేలను బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆయన యొక్క లక్షణాలను బట్టి మనం ఆయన్ని స్తుతించాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని లేచి మనము దేవుని స్తుతించినప్పుడు దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడగలిగిన వారమై ఉన్నాం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే లేచి గానము చేయాల్సినటువంటి వారమై ఉన్నాము. 96వ కీర్తనలో మొదటి వచనంలో అంటూ ఉంటాడు, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి అని చెప్పేసని. ఆయన యొక్క దక్షిణ హస్తము, ఆయన యొక్క పరిశుద్ధ బాహువు ఆయన ద్వారా మనకు విజయమును కలిగించినందుకు గాను మనము ఆయన్ని కీర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ సృష్టిలో మనము గమనించినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడాను దేవుణ్ణి ఏం చేస్తుంది అని అంటే స్తుతిస్తూ ఉన్నటువంటిది ఉన్నది. అపొస్తలుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో 25-26 వచనాలు మనం గమనించినట్లయితే పౌలు సీలైనటువంటి వారు ఫిలిప్పు అనేటువంటి మాసిదోనియా ముఖ్య పట్టణంలో రోమీల యొక్క ప్రధాన స్థానంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు పుతోను అనేటువంటి దయ్యము పట్టినటువంటి స్త్రీలో నుండి ఆ యొక్క దయ్యాన్ని పోగొట్టినప్పుడు దాని యజమానులైనటువంటి వారు ప్రభుత్వానికి మరి ఫిర్యాదు చేసి పౌలు సీలను జైల్లో అనగా చెరసాల్లో పెట్టించడం జరిగింది. సహజముగా ఇలాంటి స్థితి వచ్చినప్పుడు ఒక సగటు విశ్వాసులైనటువంటి వారు ఏం చేస్తారు అని అంటే ఆ విధముగా వారిని చెరసాల్లో పెట్టినటువంటి వారిని దూషించడం జరుగుతుంది. కానీ అపోస్తులైనటువంటి ఈ యొక్క పౌలు సీలైనటువంటి వారు వారికి కలిగినటువంటి కష్టాలను బట్టి, బాధలను బట్టి, హింసలను బట్టి వారు సహనముతో అనుభవించారు. శపించడానికి బదులుగా వారి కొరకు ప్రార్థన చేసినటువంటి వారై ఉన్నారు. సనగడానికి బదులుగా స్తుతి పాటలు పాడినటువంటి వారై ఉన్నారు. కలవరపడడానికి బదులుగా వారు ఓదార్పును కలిగి తృప్తి పడినటువంటి వారై ఉన్నారు. పగ తీర్చుకోవడానికి బదులుగా ఆనందించినటువంటి వారై ఉన్నారు. ఈ దినాన్న దేవుని యొక్క రాకడకు సిద్ధపడాల్సినటువంటి మనము కూడా ఈ యొక్క పౌలు శీలలు మాదిరిగా అలాంటి పరిస్థితుల్లో దేవునికి మనము గానము చేసినట్లయితే ఆ చెరసాల యొక్క పునాదులు కదిలించబడినట్లుగా సమస్త శోధనలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అనేటువంటివన్నీ కూడా పటాపంచులైపోయి దేవుని యొక్క రాకడకు సిద్ధపడగలిగేటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది. ఇక ఐదవదిగా మనం గమనించినట్లయితే లేచి ప్రార్థించాల్సినటువంటి వారమై ఉన్నాం. యోనా గ్రంథంలో మనం గమనించినప్పుడు యోనా భక్తుణ్ణి దేవుడైనటువంటి యెహోవా చెప్పాడు ఏమన్నంటే, నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ నా సువార్త ప్రకటించు అని. కానీ నినివే పట్టణ ప్రజలకు భయపడినటువంటి ఆ యొక్క యోనా చేసిన పని ఏంటంటే గనక నినివే పట్టణానికి వెళ్ళడానికి బదులు తర్షీషు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి వాడ ఎక్కి వెళుచున్నటువంటి వాడై ఉన్నాడు. చాలా భయంకరమైనటువంటి గాలి తుఫాన్ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో వాడ నావికుడు అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి బరువు అనేటువంటివన్నీ కూడా సముద్రంలో పారవేయండి. వారు పారవేశారు. అయినా కానీ ఆ యొక్క వాడ సరైనటువంటి రీతిలో నడిపించబడట్లేదు. అప్పుడు వాడ నావికుడు చెప్పాడు, మీరు మీ యొక్క దేవుళ్ళకి మీరు ప్రార్థన చేసుకోనండి, మీ దేవుడు మనల్ని ఏమైనా రక్షించగలడేమో అని చెప్పి అన్నప్పుడు అందరూ కూడా వారి వారి యొక్క దేవుళ్ళకు, దేవతలకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని భక్తుడైనటువంటి యోనా, ప్రవక్త అయినటువంటి యోనా మాత్రము ఆ యొక్క వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి నాకేమీ తెలియదు అన్నట్లుగా చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. ఈ యొక్క వాడ నావికుడు ఆ యొక్క వాడంతటినీ కూడా గమనిస్తూ ఆ యొక్క అడుగు భాగానికి వెళ్ళినప్పుడు నిద్రపోతున్నటువంటి ఈ యొక్క యోనాను చూసి అంటూ ఉన్నాడు ఏమనంటే, ఓయి నిద్రపోతా లెగు. ఏమంటాడు అని అంటే గనక, నీకేమొచ్చింది, నువ్వు లేచి నీ దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేయి, మనం చావకుండా ఆ దేవుడు మనల్ని కనికరిస్తాడేమో అని చెప్పి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆ వాడనావికుడు గ్రహించింది ఏంటి అని అంటే గనక,
ఆ యొక్క వాడలో ఉన్నటువంటి వారందరూ వారి వారి యొక్క దేవుళ్ళకు ప్రార్థన చేశారు, కానీ ఆ దేవుళ్ళు ఏమీ కూడా అతను వారికి సహాయము చేయలేదు. అది గమనించినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు అని అంటే గనక, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించలేమో, నీ దేవుడు కనికరిస్తాడేమో. విశ్వాసముతో ఆ యొక్క వాడ నావికుడు ఆ యొక్క యోనాను అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యను ఆ యోన వారికి తెలియపరిచినటువంటి వాడై ఉన్నాడు. దేవుణ్ణి ప్రార్థించాడు, దేవా నీ చిత్తమైన ఎడల జరిగించు అని. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము నిద్రపోతులముగా మనకు అప్పగించమైనటువంటి పనిని సరిగా చేయకుండా దేవుని మహిమపరచకుండా మనం ఉన్నట్లయితే గనక దేవుడు ఆ విధమైనటువంటి ఆ యొక్క తుఫాను లాంటి పరిస్థితులను తీసుకొస్తాడు. అలాంటి సమయంలో మనం లేవాలి, అనగా ఆ పరిస్థితులను మనము దాటుకొని లేవాలి, దేవుణ్ణి మనము ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రభు చేసినటువంటి ప్రార్థన మనకు కనబడుతుంది. ప్రార్థనాపరుడైనటువంటి యేసయ్య మనకు కనబడుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రార్థన ఏమంటారు అంటే గనక ఇంటర్సెసరీ ప్రేయర్ అని చెప్పేసి పిలుస్తారు ఈ యొక్క యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని. అనగా ఇతరుల కొరకు చేసినటువంటి ప్రార్థన. యేసు ప్రభు తన యొక్క శిష్యుల నిమిత్తం మాత్రమే కాదు, నేటి దినాన ఉన్నటువంటి మనందరి కొరకు కూడాను ఆయన దినాన్న ప్రార్థన చేసినటువంటి వారై ఉన్నారు. మన యొక్క ఆత్మీయ జనకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు కూడా సర్వ సృష్టికి ప్రార్థన చేసినటువంటి గొప్ప భక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాగున ప్రార్థన చేయాలో నేర్పించినటువంటి వారై ఉన్నారు. ఏకాంత ప్రార్థన, కోట ప్రార్థన, సంఘ ప్రార్థన, మంది ప్రార్థన అనేటువంటి విధములుగా ఆయన ప్రార్థనా పద్ధతులను మనకు నేర్పించినటువంటి వారై ఉన్నారు. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం ప్రకారము జరగబోయేటటువంటి వాటిని ఎల్లటిని కూడా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట మనం నిలబడడానికి శక్తి గల వారమగుటకు గాను ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన చేయాల్సినటువంటి వారమైన. ప్రార్థన సమస్యలను తీర్చును. ప్రార్థన లేకపోతే గనక మన యొక్క జీవితము పరిశుద్ధమైన జీవితముగా ఉండదు. ఆయన యొక్క రాకడకు మనం సిద్ధపడలేనటువంటి దుస్థితిలో ఉంటాం. గనక మనం మనకున్నటువంటి స్థితిలో నుండి లేచి దేవుణ్ణి మనము ప్రార్థించాలి. ఆ రోజుగా మనం గమనించినట్లయితే లేచి ధ్యానించాలి. కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు 67వ కీర్తన 4-5వ వచనంలో, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని చెప్పేసని. 119వ కీర్తనలో మనం చూసినట్లయితే ఆ యొక్క కీర్తనలో ఉపదేశం అని కనబడుతూ ఉన్నది, ధర్మశాస్త్రం అని కనబడుతూ ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఉపదేశమైనటువంటి మాట తర్జుమా చేయబడినటువంటి విధాన్ని మనం చూసినప్పుడు ధర్మశాస్త్రము, దేవుని యొక్క ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో ఆనందించి ధ్యానించి లోబడేటటువంటి వారికి కీర్తనల గ్రంథం 23వ కీర్తనలో ఉన్నటువంటి ధన్యత, లేకపోతే కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2వ వచనం ఉన్నటువంటి ధన్యత లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించగలిగిన వారమై ఉన్నాం. ధర్మశాస్త్రం అనగా వాక్యము, వాక్యం అనగా దేవుడు. ఆదికాండం గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే దేవుణ్ణి మనము ధ్యానము చేయాలి. దైవజనులు దేవదాసయ్య గారికి మనకు నేర్పించినటువంటిది ఏకాంత సన్నిధి, ధ్యాన సన్నిధి, కోట సన్నిధి, 7గురు సన్నిధి. ఈ సన్నిధుల్లో మనం ఏం చేయగలమనంటే దేవుణ్ణి మనము ధ్యానించగలిగినటువంటి వారమై ఉన్నాం. ధ్యానించడం వలన మనకి ఆత్మీయమైనటువంటి మంచి భవిష్యత్తు అనేటువంటిది మనం కనబడుచున్నది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇక చివరిదిగా 7వదిగా మనం గమనించినట్లయితే లేచి ఏం చేయాలి అంటే లేచి చాటించాలి. యేసు ప్రభు యొక్క శిష్యులు పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభుని మర్చిపోయి వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాలను పట్టుకొని లేదా ఆ యొక్క చేపలను పట్టుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు వారిని కలుసుకొని ఆయన తనను తాను నిరూపించుకొని వారిని బలపరిచినటువంటి వారై ఉన్నారు. ఆ క్రమంలో చెప్తా ఉన్నారు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా యొక్క సువార్తను ప్రకటించండి అని. నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొనాలని ప్రజలైనటువంటి వారికి తెలియపరచండి అని. అందుకే అంటూ ఉంటాడు లూకా సువార్త 24వ అధ్యాయం 40వ వచనంలో, ఈ సంగతులకు మీరే
సాక్షులు అని చెప్పేసి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మనము లేచి ఎరిగి ఉన్నటువంటి యేసయ్యను గూర్చినటువంటి సువార్తను ఈ 88వ మహోత్సవంలో మీరు నేర్చుకున్నటువంటి దైవ వాక్యములైనటువంటి ఇతరులైనటువంటి వారికి మీరు మీ యొక్క గృహాలకి వెళ్ళి ప్రకటించాల్సినటువంటి వారై ఉన్నారు. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమైనడు. మనకు మాత్రమే కాదు సర్వలోకానికి కూడాను శాంతికరమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం గమనించినప్పుడు లేచి తేజరిల్లాలి అనగా మనకున్నటువంటి స్థితిలో నుండి లేచి సిద్ధపడాలైన రాకడకు. ఎలాగూ అనగా లేచి దేవుణ్ణి వెదకాలి. రెండవదిగా లేచి దేవుని దగ్గరకు రావాలి. మూడవదిగా లేచి దేవుణ్ణి స్తుతించాలి. నాలుగవదిగా లేచి గానము చేయాలి. ఐదవదిగా లేచి ప్రార్థించాలి. ఆరవదిగా లేచి ధ్యానించాలి. ఏడవదిగా లేచి దేవుని యొక్క సువార్తను మనము చాటించాలి. 7 అంశాలను కూడా మన ఆత్మీయ జనకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు 7 మెట్ల ప్రార్థనలు మనకు పొందుపరిచిన వారై ఉన్నారు. మనోనిదానము, పాపపుటపుదల, తీర్మానము, సమర్పణ, అంశ ప్రార్థన, స్తుతి, కనిపెట్టుట. ఇవన్నీ మనం పాటించినప్పుడు ఆయన రాకడకు సిద్ధపడగలము. ఆయన రాజ్యంలో మనము ఆయనతో నివాసము చేయగలం. అతి గొప్ప ధన్యత త్వరలో రానైనటువంటి యేసే మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఓ మా తండ్రి, ఈ సమయంలో విత్తబడిన వాక్యము సాతనెత్తుకొని పోకుండా ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరిచి నూరంతలుగా ఫలింప చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.